మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, మరొక్కసారి రీతిగా మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశం ప్రభువు నాకు ఇచ్చినటువంటి సందర్భాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీలో చాలామంది మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దీవించబడుతూ మేలు పొందుకుంటూ ఉంటే ఇతరులకు షేర్ చేయండి, చెప్పండి. మాతో కలిసి ఈ సహవాసం మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఈ దినం ఒక ప్రాముఖ్యమైన సత్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడి దేశాన్ని స్వస్థపరచాలి, భారతదేశాన్ని దేవుడు బాగు చేయాలి. సందిగ్ధంలో, సందేహంలో, మృత్యు ఘోష మధ్య మన దేశం నలిగిపోతూ ఉంది. ఈ మృత్యు ఘోషకు, ఈ ప్రశ్నలకు సమాధానం లేక దేశంలో పెద్దలు, అధికారులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారు, వైద్యులు, గొప్పవాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ మృత్యు ఘోషను ఆపలేకపోతున్నారు. ఈ భయంకరమైన గడ్డు పరిస్థితికి ఓ సొల్యూషన్ ని కనుక్కోలేకపోతున్నారు. మానవ సమాజం ఎప్పుడైతే తమ ప్రయత్నాలలో విఫలమవుతుందో, మానవుడు ఎప్పుడైతే తనకు ఇది చేయలేను, ఇందులో ఓడిపోతున్నాను అనుకుంటాడో, మానవునికి శక్తికి మించిన కార్యాలు, మానవాతీతమైన కార్యాలు, మనిషి చేయలేని, ఊహించలేని, అనుకోని ఉన్నతమైన కార్యాలు చేసే శక్తి ఒక దేవునికి మాత్రమే ఉంది. పిల్లారా, దేశమును దేవుడు స్వస్థపరచాలి అన్న సందేశం మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. బైబిల్ తెరిస్తే పిల్లారా, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో 21వ వచనంలో ప్రాముఖ్యమైన మాట రాయబడింది. ఇర్మియా 9:21. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములో ఎవ్వరు కూడా లేకుండా వారిని నాశనం చేయడానికి మరణము మన కిటికీలు ఎక్కి చూస్తూ ఉంది, మన నగరంలో ప్రవేశించింది. పిల్లారా, ఈ రోజున మనం ఎటు చూస్తూ ఉన్నా రాజనగరులే గాని, పెద్దోళ్లే గాని, గొప్పోళ్లే గాని, సామాన్యుడు గాని, సామంతుడు గాని, ధనికుడు గాని, దరిద్రుడు గాని, వయసుతో వ్యత్యాసం లేకుండా, పరిస్థితులతో తారతమ్యాలు లేకుండా ఈ రోజున ఈ వైరస్ మన దేశాన్ని అతాకుతులను చేస్తుంది. మన దేశ పరిస్థితుల్ని భయభ్రాంతులు చేస్తుంది. అనేక కుటుంబాల్లో శోకాన్ని మిగులుస్తుంది. మరణ మృదంగాన్ని మ్రోగిస్తూ ఈ మృత్యు వద చేత అనేకులను మరణం మృంగేస్తుంది. ఈ సందిగ్ధ పరిస్థితులలో, ఇలాంటి భయంకరమైనటువంటి అపాయకరమైన స్థితిలో మన దేశానికి రక్షణ అవసరం, మన దేశానికి రక్షకుడు అవసరం, మన దేశానికి జీవ ప్రదాత అవసరం, మన దేశానికి మరణమును గద్దించి, మృత్యువును ఓడించి, మరణపు ముళ్ళును విరిచిన మృత్యుంజయుడు కావాలి. దేవుని వాక్యం మాట్లాడుతుంది, మరణం కిటికీల గుండా తొంగి చూస్తుంది, మన కిటికీల గుండా తొంగి చూస్తుంది. ఎప్పుడు లోపలికి వద్దామా, ఎవరిని మృంగేద్దామా, ఎవరిని తీసుకుపోదామా, ఎవరిని ఈ లోకంలో ఉంచకుండా కాలగర్భంలో కలిపేద్దామా అని మరణం తొంగి చూస్తూ, మరణాధికారి విశ్వ ప్రయత్నాలు చేస్తూ మన దేశాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఈ కడవరి కాలంలో, ఈ కడవరి రోజుల్లో మనం ఉంటున్నాం. పిల్లారా, రాజనగరులలో మృత్యు ఘోష, నగరమంతా నైరాశ్యమైపోయింది, దేశమంతా బీడు బారిపోయింది, శవాలు గొట్టల వలె పడిపోతున్నాయి. ప్రజలకు ఆరోగ్యాలు లేక, నెమ్మది లేక, కుటుంబాల్లో ఇబ్బందులు పడి ప్రజలు కన్నీళ్ల మధ్య నలిగిపోతున్నారు. ప్రాణవాయువు లేక, చికిత్సకు వైద్యం దొరకక, బ్రతుకుదామనుకుంటే అవకాశాలు లేక, నిరీక్షణను పోగొట్టుకుని
ఈనాటి సమాజం, ఈనాటి దేశం తల్లడిల్లిపోతూ ఉంది. ఎక్కడ సమాధానం దొరుకుతుందా, ఎక్కడ చికిత్స దొరుకుతుందా, ఎక్కడ నయం కాబడతామా, ఎక్కడ బ్రతికి బట్ట కట్టి బాగుపడతామని దేశమంతా భీతిల్లిపోతూ ఉంటే ఆదుకునేవారు ఎవరు? ఆదరించేవారు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఈ మరణాన్ని బంధించి, ఈ మరణపు ముళ్ళును విరిచి, ఈ మరణాన్ని పారద్రోలి, ఈ వైరస్ ని మంట కలిపి మన దేశానికి ఆరోగ్యం ఇచ్చి ఆరోగ్య ప్రదాత ఎవరు? సకల ప్రయత్నాలు చేస్తున్నాం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు, మెడిసిన్ రంగంలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మన పెద్దలు, నాయకులు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ప్రతి ఒక్కరు ఒక మేల్కొలుపును తెస్తూ అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే ఇంకాను ఈ వైరస్ జాడ్యం, ఈ తెగులు, ఈ జబ్బు, ఈ మరణ భీతి మన దేశాన్ని నెట్టుకుని ముందుకు పోతుంది. దీనికి సమాధానం, పరిష్కారం ఎక్కడ దొరుకుద్దో, పరిష్కార కర్త ఎవరో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మన దేశాన్ని దేవుడు బాగు చేయాలి అంటే ఈ కరోనా వేవ్ 2 నుండి మన దేశాన్ని దేవుడు పరిపూర్ణంగా విడిపించాలి అంటే ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మనం ఏమి చేస్తే ఆ వ్యక్తి మన జీవితాల్లో అద్భుతాలు చేస్తారో చెప్పాలనుకుంటున్నాను. అదే ఇర్మియా గ్రంథంలో 36వ అధ్యాయంలో 26వ వచనం, 27వ వచనం. ఇర్మియా గ్రంథం 36, 26, 27 వచనాలు. అంతటా దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమయ్యింది. ఇలాగు దేవుడు చెబుతున్నాడు, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇది దేవుని ప్రశ్న, భారతదేశానికి దేవుడు వేస్తున్న ప్రశ్న. ఈ భారతదేశానికి కాదు, ప్రపంచానికి నా యేసు వేస్తున్న ఒక సవాలుతో కూడిన ప్రశ్న, అసాధ్యమైనది నాకు ఏదైనా ఉన్నదా? మనిషి ప్రయత్నం చేసి సత్కలబడిపోతున్నాడు. మానవుడు ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోతున్నాడు. ప్రయత్నంలో విఫలుడైపోయి నిరాశలు, నిస్పృహలు కొట్టుకుని పోతూ మరణంతో మృంగబడుతున్నాడు. అయితే నా ప్రభు అంటున్నాడు, యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇది మరణం ప్రభువా, అయితే నాకేంటి? ఇది మృంగేస్తుంది ప్రభువా, అయితే నాకేంటి? రాజవీధుల్లో కూర్చుని ప్రభువా, అయితే నాకేంటి? నేను మరణ భూములను విరిచిన వాడను, మృత్యువును ఓడించిన వాడను, మరణమును గెలిచి లేచిన వాడనని నా యేసు సవాలు చేసి ప్రకటిస్తున్నాడు. నేను సర్వ శరీరులకు దేవుడును. ఈ దేశాన్ని దేవుడు బాగు చేయాలి, అది మన ఆశ, అది మన కోరిక. ఈ దేశాన్ని దేవుడు బాగు చేయాలి, ఈ దేశాన్ని దేవుడు సంపూర్ణంగా స్వస్థపరచాలి. మన దేశాన్ని దేవుడు సుభిక్షితంగా ఉంచి మరణాన్ని నిరర్ధకం చేసి జీవాన్ని, అక్షయతను దేశానికి అనుగ్రహించి ప్రపంచాన్ని దేవుడు తన స్వాధీనంలో పెట్టుకుని సంపూర్ణ స్వస్థనివ్వాలి అంటే ఒక 4 ప్రాముఖ్య చర్యలు మనం చేయాలి. ఈ రోగానికి కారణం, ఈ జాడ్యానికి కారణం, ఈ తెగులుకు కారణం, ఈ జబ్బుకు కారణం, ఈ మరణాధికారి విజృంభించి మన దేశాన్ని మృంగేస్తుంటే ఈ సందిగ్ధ పరిస్థితులకు కారణం అన్యుడో, జైనో, సిక్కో, ఇస్లామో, ఒక అరబికో, వేరొకడో కాదు. ఈ దుస్థితికి కారణం మనమే. ఈ భయంకరమైనటువంటి గడ్డు కాల పరిస్థితి కారణం దేవుని జనాంగంగా మనమే దేవుని దగ్గర సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఉంటున్నాం పిల్లలా. మనము సరిగ్గా లేక, మనము తిన్నగా ఉండక, మనం ప్రార్థించక, మనం మేల్కొల్పి ప్రజలను, సమాజాన్ని ఉత్తేజపరచకపోవడం వలనే ఈ భయంకరమైన తెగులు దాపరించింది. అయితే సమస్య కాదు, ఈ తెగులే దేశాన్ని మింగేయదు, ఈ జాడ్యమే కలకాలం ఉండిపోదు, ఈ వైరస్ అందరినీ మృంగలేదు. ఒక శుభవార్త, మన వలన
ఈ దుస్థితి దేశానికి వచ్చింది. అయితే దేవుడు అంటున్నాడు, తిరిగి మన ద్వారానే ఈ దుస్థితిని తొలగించి ఈ దేశానికి దేవుడు జీవాన్ని పోయబోతున్నాడు. మన ద్వారా దేవుడు మరలా ఈ దేశానికి జీవాన్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. నీవు సరిగ్గా మరలా లేచి ప్రభుతో అనుసంధానం చేయబడి ప్రభువుతో నీవు మరలా అంటూ కట్టబడగలిగితే, ప్రభువుతో నీవు నీ జీవితాన్ని ఒక తీర్మానం చేసుకుని నేను నీకోసం బ్రతుకుతానని చెప్పగలిగి ప్రార్థించి ఇష్టపడి నీవు దేవుడి దగ్గర రాగలిగితే, నీ ద్వారా మరలా నా దేవుడు ఈ నగరములో నైరాశ్యతను తొలగించబోతున్నాడు. ఈ దేశాన్నే బాగు చేయబోతున్నాడు. దేవుడు దేశాన్ని బాగు చేయాలి, మరణ అంధకారాన్ని తొలగించాలి, జీవాన్ని మన దేశంలో ప్రవేశపెట్టాలి. అసాధ్యమైనది ఏది లేని దేవుడు మన దేశంలో చర్యలు ప్రారంభించాలి అంటే, ఈ దేశం అంతా సుభిక్షితంగా ఉండాలి అంటే, మన ప్రజలందరూ ఆరోగ్యభరితులై ఆనందభరితులై మరలా మునుపటి కంటే గొప్ప మేళ్లు పొందుకోవాలి అంటే ఒక 4 చర్యలు చేయాలి, ఒక 4 కార్యాలు చేయాలి. సంపూర్ణ స్వస్థత రావాలి అంటే, ఈ దేశం బాగుపడాలి అంటే, సార్వత్రిక సంఘం దేవుని ప్రజలమైన మనం 4 ప్రక్రియలు చేయాలి. అదేంటి అంటే, దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 14వ వచనంలో ప్రాముఖ్య సత్యం, ప్రాముఖ్య తాలపు చెవి, ఈ వైరస్ బారిన పడిన మన దేశానికి విడుదల, విమోచన జవాబు ఇక్కడ రాయబడింది పిల్లరా. అదేంటంటే, దినవృత్తాంతాల 2వ పుస్తకం 7వ అధ్యాయం 14వ వచనం రాయబడిన మాటలు ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాల అన్నిటినీ వారి విడిచిపెడితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు వింటాను, వారి పాపాలను క్షమిస్తాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. చూస్తున్న మీరు మీ బైబిల్స్ లో రాసుకోండి, వారి దేశం మన దగ్గర భారతదేశం అని రాసుకోండి. మీ పెన్నులు తీసుకోండి, మీ బైబిల్స్ తీసుకోండి, వారి దేశం మన దగ్గర భారతదేశం అని మెన్షన్ చేసుకొని రాసుకోండి. మన భారతదేశాన్ని దేవుడే ఈ గడ్డు పరిస్థితుల నుంచి స్వస్థపరచాలి. వేరెవరు ఈ పరిస్థితులను మనల్ని విడిపించలేరు. వేరెవరు ఈ పరిస్థితుల నుంచి మనల్ని ఒడ్డుకి చేర్చలేరు. భారతదేశాన్ని ఈ పరిస్థితుల నుంచి ఒడ్డుకి చేర్చే ఏకైక శక్తిమంతుడు నజరేయుడైన యేసు అని అంటున్నాడు, నేను మీ దేశాన్ని స్వస్థపరుస్తాను. ఎప్పుడు అంటే, స్వస్థతకు ముందు ఏంటంటే వారి పాపాన్ని క్షమించాలి. దేశాన్ని స్వస్థపరిచే ముందు దేవుడు మన పాపాలను క్షమించాలి, మన దోషాలను క్షమించాలి. మన అతిక్రమాలు, మన అన్యాయాలు, మన యొక్క బ్రతుకులో ఏమైతే మనం ప్రభువు దగ్గర ఉండకుండా వెనక్కి మరల్చబడ్డామో ఆ ప్రతి అవిధేయతను దేవుడు క్షమించిన తరువాతే స్వస్థత వస్తుంది. క్షమాపణ తరువాత స్వస్థత వస్తుంది. స్వస్థత రావాలి అంటే మనందరము మరొక్కసారి ప్రభు సన్నిధిలో క్షమించబడాలి. దేవుడు క్షమించి స్వస్థతను మన దేశానికి ఇవ్వాలి అంటే ఒక 4 చర్యలు చేయాలి. మొట్టమొదటి చర్య ఏంటంటే పిల్లరా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. ప్రభు అంటున్నాడు, ఈ దేశం ఎలా ఉండిపోయింది, ఈ దేశం ఇంత కన్యల మధ్య నలిగిపోతుంది, రాత్రనక పగలనక ప్రజలు మరణంతో మృంగబడుతున్నారు, ఈ దేశం అన్ని రకాలుగా అవసరం పడుతుంది. అయితే ఈ దేశాన్ని నేను స్వస్థపరచాలి అంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. దేశానికి స్వస్థత కలగాలి అంటే, భారతదేశంలో మరలా మంచి రోజులు రావాలి అంటే, మన ప్రాంతాలన్నీ సుభిక్షితమై మన సేవలు ఫలింపజేయబడి ఈ దేశంలో అద్భుతాలు దేవుడు జరిగించాలి అంటే దేవుని పేరు పెట్టబడిన దైవ జనాంగం తమ్మును తాము తగ్గించుకోవాలి.
Let we obey the voice of our living God. Let we bend before our God. మనం దేవుడి దగ్గర తగ్గించుకోవాలి. స్వస్థత ఎందుకు లేదు అంటే, స్వస్థత ఎందుకు రావటం లేదు అంటే, దైవ జనాంగం తగ్గింపులో లేరు. దేవుని ప్రజలు తగ్గించుకోవటం లేదు. దేవుని సమాజం తగ్గింపును మానేశారు. దేవుని ప్రజలు గర్వాంధులై, గర్విష్ఠులై, అహంకారభరితులై, నాకేంటి లోటు, నాకేంటి కొదువ అన్నటువంటి భయంకరమైన దుస్థితిలో ప్రజలందరూ కొట్టుకుని పోతున్నారు. కాబట్టి యెషూరును నువ్వు క్రొవ్విన వాడివై కాడు తాడిస్తున్నావు. నీ దుర్గాన్ని మర్చిపోతున్నావు. నీ ఆశ్రయ దుర్గాన్ని నువ్వు కాదంటున్నావు. యెషూరూన్ అని ద్వితీయోపదేశ కాండంలో నా ప్రభువు తన సమాజాన్ని హెచ్చరిస్తున్నాడు. రోజున ప్రభు అంటాడు మార్కు సువార్తలో, మీలో ప్రముఖుడిగా ఉండకూడవాడు ఎవడైనా ఉంటే, గొప్పవాడుగా ఉండకూడవాడు ఎవడైనా ఉంటే వాడు తన్ను తాను తగ్గించుకోవాలి. వాడు అందరికీ దాసుడిగా ఉండాలి. మీరు గొప్పవాడుగా ఉండకూడవాడు, ప్రముఖుడిగా ఉండకూడవాడు అందరికీ దాసుడు కావాలి. తగ్గించుకునేవాడే హెచ్చరించబడతాడు. మనుష్య కుమారుడు పరిచర్య చేయడానికే వచ్చాడు కానీ చేయించుకోవడం కోసం రాలేదు అన్న యేసు ఉద్ఘాటించి బోధించి తన్ను తాను మాదిరిగా చూపించి తన శిష్యుల పాదాలు కడిగి ఒక బోధలో మాదిరి చూపించాడు. నా యేసు తగ్గింపు అంటే ఎలా ఉంటుందో నేర్పించాడు. దైవ జనాగమా, తగ్గించుకుందామా? నీ పరిస్థితులు బాగుండి, నీ స్థితిగతులు బాగుండి, అన్ని అవకాశాలు సానుకూలంగా ఉండి, ఒకవేళ నీవు గర్విష్ఠువై ఉంటే, ఒకవేళ లోబడకుండా బ్రతుకుతూ ఉంటే, నిన్ను తగ్గించుకునే దినం అవసరమైంది. ఈ దేశం బాగుండాలంటే నిన్ను నీవు దేవుని ముందు తగ్గించుకుని తీరాల్సిందే. అందుకంటాడు యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో, నేను తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది. మనము తగ్గాలి, ఆయన హెచ్చరించబడాలి. మనం మరుగవ్వాలి, ఆయన కనబడాలి. మనం పూర్తిగా ప్రక్కకు జరగాలి, ఆయన మాత్రమే చూపించాలి. అప్పుడే దేవుడు ఈ దేశాన్ని బాగు చేస్తాడు. స్వస్థత రావాలి, ఈ దేశం బాగుండాలి, వైరస్ పోవాలి అంటే దైవ జనాంగం తమ్మును తాము తగ్గించుకోవాలి. తమ్మును తాము దేవుని దగ్గర లోబడేవారిగా మార్చుకోవాలి. పూర్తిగా దేవుని స్వాధీనంలోనికి దేవుని ప్రజలు రావాలి. అప్పుడే దేవుడు మన దేశం తట్టు తిరుగుతాడు. ఆయన తిరిగాడో స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరిచాడు. ఇక ఎన్నడూ ఏ జాడ్యం, ఏ వైరస్, ఏ జబ్బు, ఏ మరణం మన దేశాన్ని తాకలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్వస్థత రావాలి అంటే మనమే ప్రభు దగ్గర తగ్గించుకోవాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి అంటాడు. రెండవదిగా తగ్గించుకోవడమే కాదు, తగ్గించుకున్న నా ప్రజలు ప్రార్థన చేయాలి. ఒకటి, తగ్గించుకోవాలి, దేవుడు స్వస్థపరుస్తాడు దేశాన్ని. 2, తగ్గించుకున్న వారు ప్రార్థన చేయాలి. ఇక తిరిగే సమయాలు, కాలక్షేమ కబుర్లు చెప్పుకునే సమయాలు, ముసలమ్మ ముచ్చటలాడుకునే సమయాలు గతించిపోయే పిల్లారా, మత్తులారా వేరుకోండి, రోదనం చేయండి. గొంగలి పురుగులు, మిడతలు, పసల పురుగులు, చెడు పురుగులు పంట తినేస్తూ దేశమంతా మృత్యు కేక వినబడుతూ ఉన్నాయి. మరణాధికారి విజృంభిస్తున్నాడు. రోగాలతో కుటుంబాలని నాశనం చేస్తున్నాడు. ఈ దుర్భేదమైన పరిస్థితుల్లో సంఘమా నువ్వు తగ్గించుకోవాలి. సంఘమా నీవు లేచి ప్రభువునకు ప్రార్థించాలి. ప్రార్థన మానేసావా? నీ ప్రార్థన బలిపీఠం శిథిలమైపోయిందా? ప్రాతకాలం ఇవ్వడం మానేసావా? మధ్యాహ్నం ప్రార్థన మానేసావా? మోకాళ్ళ ప్రార్థన మానేసావా? ఉపవాస ప్రార్థన మానేసావా? కన్నీల ప్రార్థనకు స్వస్తి చెప్పి ఈ సానుకూల పరిస్థితుల్లో కొట్టుకుపోయి సుఖాన్ని నేర్చుకుని భక్తుల ప్రార్థనని పూర్తిగా విస్మరిస్తున్నావా? ఏ ప్రార్థన కావాలి? ఏదో కాకతాళీయంగా చేశాను కాబట్టి, చెయ్యాలి కాబట్టి భయపడో, చేయకపోతే దేవుడు కోప్పడతాడు చేసే బలవంతపు ప్రార్థనలు దేవునికి అక్కర్లేదు. ఏ ప్రార్థన కావాలి అంటే దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆయన చాలా చీకటి ఉండగానే
పెందల కడనే లేచి తండ్రి అయిన దేవునితో ఆయన మాట్లాడడానికి అరణ్య ప్రాంతానికి ఏకాంతంగా వెళ్ళేవాడు. ఆయన గెత్సెమనే తోటలకు వెళ్ళి ఆ గెత్సెమనే తోటలో చెమట రక్తం వలె స్రవించేంత వరకు మరణమగినంత లోతుకు వెళ్ళి బహు దుఃఖములోను మునిగిపోయి చింతాక్రాంతుడై చేసినటువంటి ప్రార్థన మనకు కావాలి, రావాలి ప్రజలారా. అందుకంటే రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఎలాగూ మనం యుక్తముగా ప్రార్థించాలో మనకు తెలియదు కానీ ఆత్మ తానే మన పక్షమున వచ్చి ఉచ్చరింప సఖ్యము కలి మునులతో విజ్ఞాపన చేస్తాడు అంటాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కొరకు లేఖన భాగాలు. రోమాపత్రికల మాటలు మనకు కనబడతాయి. ఏ ప్రార్థన కావాలి అంటే మహారోదనతో, వేదనతో, మరణమగినంత లోతుకు వెళ్ళి దుఃఖాక్రాంతులై చింతించే ప్రార్థించేవారు. రేయనక పగలనక మౌనముగా ఉండకుండా ఈ పట్టణాన్ని కావల కాసే కావలకత్తలుగా ఉండి ఆర్తనాదాలు చేసేవారు. శత్రువు రాకుండా గస్తీ కాచి ఈ దేశాన్ని దేవుని కొరకు గెలిచే ప్రార్థన విజ్ఞాపన యోధులు ఉచ్చరింప సఖ్యము కాని మునుగులతో అబ్బా తండ్రి అని మొరపెట్టే దత్త పుత్రాత్మను పొందుకున్న అభిషక్తుల దేవునికి కావాలి. మన ప్రార్థనలో శక్తి ఉందా? మన ప్రార్థన ప్రభావితంగా ఉంటుందా? మన ప్రార్థనలో మునుగులు, మన ప్రార్థనలో కన్నీళ్లు, మన ప్రార్థనలో ఏడుపు, అంగనార్పు, మన ప్రార్థనలో విరిగి నలిగిపోయే అభిషేకపు ఆనందముకున్న అనుభవాలు ఉంటున్నాయా? ఒకటి తగ్గించుకోవాలి, దేవుడు దేశాన్ని బాగు చేస్తాడు. 2 తగ్గించుకున్న వారు ప్రార్థించాలి, దేవుడు దేశాన్ని బాగు చేస్తాడు. 3వదిగా వారు ప్రార్థన చేయాలి, వారు తగ్గించుకోవాలి అని చెబుతూ వారు నన్ను వెదకాలి, నన్ను వెదకాలి. ప్రభు అంటే నన్ను వెదకాలి. బిడా ఎంతకాలం నువ్వు ఎవరినో వెదకావు? రోగం కోసం, కష్టం కోసం, బాధల కోసం, శ్రమల కోసం, సమస్యల కోసం నువ్వు ఎవరినో వెతుక్కుంటూ వెళ్ళావు. కొండల తట్టు కనులెత్తి చూచావు, నీ బంధువుల తట్టు, నీ కులం తట్టు, గొప్పల తట్టు నువ్వు రకరకాల ప్రయత్నాలు చేస్తూ చూసావు, ఓడిపోయావు. ప్రభు అంటాడు నన్ను వెదకండి, నన్ను వెదకండి. Let you seek me. నన్ను వెదకండి. ఈ రోజు నుండైనా, ఎప్పటి నుండైనా భారతదేశమా, సార్వత్రిక సంఘమా, నీవు తగ్గించుకోవాలి, నువ్వు ప్రార్థించాలి, నువ్వు యేసుని వెతికే సమయం ఆసన్నమైంది. సమస్యల్లో ఉన్నవా? పరిష్కారం లేదా? గడ్డు పరిస్థితులు ఉన్నవా? ఊపిరి సరపని సందిగ్ధ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నావా? ఎవరు కాళ్ళలో పట్టుకుంటున్నావా? ఎవరినో ప్రాకులాడి బాధపడుతున్నావా? కాదు కాదు కాదు. ఈ రోజున, ఈ సమయమందు, ఈ వర్తమానం వింటూ ఉండగా నువ్వు దేవుణ్ణి వెదకాలి, యేసుని వెదకాలి. నీ సమస్యలకు పరిష్కార కర్తను నువ్వు కనుగొనాలి, వెదకాలి. అంటాడు నన్ను వెదకాలి, నన్ను వెదకండి. ఎవరినో కాదు, సమస్యలకు పరిష్కారం చూపని వారిని కాదు, సమస్యలకు ఇంకా ఎక్కువ మార్గాన్ని తెరిచే వారిని కాదు, సమస్యని లేకుండా చేసి నన్ను వెదకండి అన్న ప్రభు పిలుస్తున్నాడు. ఇంకెంతకాలం లోకంలో వారిని వీరిని వెతుకుతావు? అక్కడెక్కడ వెతుకుతావు? రా, తగ్గించుకో, ప్రార్థించు, యేసుని వెతుకు, యేసుని వెతుకు. వెతుకుడి అని మీకు దొరుకును. వెతుకు ప్రతి వారికి ఆయన దొరికే దేవుడు. ఆయనకు నీకు దగ్గరగా ఉన్నాడు. నువ్వు తడువులాడి కనుగొంటావేమో అని అజ్ఞాన కాలం ముందు చూచి చూడనట్లుగా ఉన్న దేవుడు ఈ దినముల అంతమందు పొలిమేరలు ఏర్పరిచి నీకు దగ్గరగా వచ్చాడు. నీవు తడువులాడితే కనుగొని అంత దగ్గరలోనే నా యేసు నీకోసం నిలబడ్డాడు. వెతకండి, వెతకండి, ఒక్కసారి వెతకండి. ఒక అవకాశం ఇచ్చాడు, వెతకండి. ఇప్పటికైనా వెతకండి, ప్రార్థనలో వెతకండి, తగ్గించుకుని వెతకండి. లోకాన్ని మానేసి యేసుని వెతకండి, పరిష్కారం కనుగొంటారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం అంటాడు దైవజనుడు పౌలు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, కిందున్న వాటిని వెతకండి, భూసముల మీద చూడకండి. మీరు క్రీస్తుతో లేపబడిన వారైతేనే
పైన వాక్యం వెతకండి, అక్కడ క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. బిడ్డ వెతుకుతారా? ఎప్పటికైనా వెతుకుతావా? అక్కడ ఇక్కడ ప్రయత్నాలు మానేసి, అక్కడ ఇక్కడ వాది వీరిని చూస్తూ ప్రాకులాడడం, ప్రాధేయపడడం మానేసి ఇప్పటికైనా యేసుని వెతుకుతావా? ఆయన దూరంగా లేడు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు అని అపోస్తలుల గ్రంథకర్త పౌలు గారు సెలవిస్తున్నాడు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. రోగంతో ఉన్నావా? ఆర్థికంగా చితికిపోయావా? ఆత్మీయంగా సరిగ్గా లేవా? నీ బ్రతుకులో అనేక కష్టాలు నిన్ను దోపరించి నీ జీవితంలో నీకు భయాన్ని, వీధిని పుట్టిస్తున్నాయా? అయితే వాక్యం మాట్లాడుతుంది, వెతుకు. నీకు దగ్గరగా వచ్చాడు, సమీపంగా వచ్చాడు. తడువులాడి నువ్వు కనుగొంటావేమని వచ్చాడు. నువ్వు తడువులాడి చేయించాక ఒకవేళ వెలిగితే నీకు దొరికే అంత దగ్గరలోనికి నా ప్రభు వచ్చాడు. దేశాన్ని దేవుడు స్వస్థపరచాలి అంటే మళ్ళీ మనం తగ్గించుకోవాలి. 2 మనం ప్రార్థించాలి. 3 మనం యేసుని వెతకాలి. ఆఖరి మాట ఏంటంటే తమ చెడు మార్గాలను వారు విడిచిపెట్టాలి. తగ్గించుకోవాలి. 2 ప్రార్థించాలి. 3 వెతకాలి. 4 చెడు మార్గాన్ని విడిచిపెట్టేయాలి. చెడు మార్గాన్ని విడిచిపెట్టేయాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 7 అంటాడు, భక్తిహీనులు తమ తలంపులు మానవలను, దుష్టులు తమ చెడు తలంపులు మానవలను. వారు నా తట్టు తిరిగితే నేను జాలి పడతాను, దయ చూపెడతాను, నేను వారిని క్షమిస్తాను, వారిని స్వస్థపరుస్తానని యెషయా 55:7లో దేవుడు మన కొరకు వాగ్దానం చేశాడు. బిడ్డ, ఒకవేళ నీవు యేసు మార్గంలో లేకుండా లోక మార్గంలో ఉంటే, క్రీస్తు మార్గంలో లేకుండా విశాల మార్గంలో ఉంటే, ఇరుకు మార్గంలో ఉండకుండా నాశన మార్గంలో ఉంటే, ప్రభు మార్గంలో ఉండకుండా నీకు నచ్చిన మార్గంలో వంకర మార్గంలో ఉంటే, రా, తిన్నని మార్గానికి రా, ఇరుకు మార్గానికి రా, ప్రవేశించే పోరాటం చేయడానికి రా. ప్రభు అంటున్నాడు, చెడు మార్గాలు విడిచిపెట్టి సులువు మార్గానికి రా, సత్మార్గానికి రా, జీవ మార్గానికి రా, మోక్షానికి చేర్చే మార్గానికి రా. అలాగ నీ వచ్చి నిర్ణయం తీసుకుంటే, ఆ మార్గంలో నడుద్దాం అని అనుకుంటే, క్రీస్తు మార్గాన్ని ఎంచుకుంటే, లోక మార్గం నాకు వద్దు అని లోకాన్ని త్రోసేస్తే, లోకం నాకు అక్కర్లేదు, లోకాశ నాకు అక్కర్లేదు, నాకు దేవుని మార్గమే కావాలి అనే కమిట్మెంట్ చేసుకుంటే, అప్పుడు దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు, నీ దోషాన్ని మన్నిస్తాడు, నీ తలంపులు మారుస్తాడు, నీ ముందుకు వస్తాడు, నిన్ను లాలిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బట్టి ఈ దేశాన్ని స్వస్థపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకోవాలి. 2 ప్రార్థించాలి. 3 నన్ను వెతకాలి. 4 చెడు మార్గం విడిచిపెట్టేయాలి. అప్పుడు నేను వారి ప్రార్థన ఆకాశం నుండి వింటాను, నేను కిందకు దిగొచ్చి వారి పాపాన్ని క్షమిస్తాను, వారి దేశంలో సంచరించి తెగుళ్ళు, రోగము, జాడ్యం, చిక్కులు, శ్రమలు, సమస్యలు, అంధకారాన్ని తొలగించి వెలుగును కురిపించి జీవాన్నిచ్చి దేశాన్ని సువర్ణమయంగా మారుస్తాను, స్వస్థపరుస్తానని నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. చెప్పిన దేవుడు మాట మార్చని దేవుడు, చెప్పిన దేవుడు, మాటకు కట్టుబడిన దేవుడు, మార్పులేని దేవుడు. ఆ స్వస్థత మన దేశానికి రావాలి అని, మన దోషాలు దేవుడు క్షమించమని, మన ప్రార్థనలు దేవుడు ఆకాశం నుండి ఆలకించమని, మన మనులు విని దేవుడు ఈ గడ్డు పరిస్థితిని, ఈ వైరస్ కాలం నుంచి మన దేశాన్ని బయటకు లాగమని, ప్రజలను కాపాడమని మనందరం ఒకసారి ప్రార్థన చేద్దాం, కలిసి ప్రార్థిద్దాం. ఇక నుండి ప్రార్థన చేస్తూనే ఉందాం. ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చేంత వరకు దేవుడే జోక్యం చేసుకుని, అసాధ్యమైనది నాకు ఏది లేదు అన్న చెప్పిన దేవుని వాక్యం ఆధారం చేసుకుని, మరణాన్ని పారదోలే శక్తి ఉన్నవాడు, మృత్యుంజయుడు, మరణపు ముళ్ళును విరిచిన పునరుత్థాన దేవునికి ఈ సమస్యను అప్పగిస్తూ, దేవా మా దేశాన్ని బాగు చేయదేవని కలిసి ప్రార్థిద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పిల్లరా, ప్రియమైన దైవ జనాంగమా, నా ప్రభు మీతో తేటగా మాట్లాడుతున్న దినం
చూస్తుంది. రాజనగరులలో పసిపిల్లలు, వృద్ధులు, యవ్వనస్తులు, గొప్పలను తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని మృంగేద్దామని మృత్యు ఘోష పెడుతూ ఉంది. నగరం నైరాశ్యమైపోయింది. దేశం వీడుబారిపోతుంది. మరణాంధ కాలంలో దేశం మితిల్లిపోతుంది. కుటుంబాలు శోకంలో నిండిపోతున్నాయి. ప్రాణవాయువు లేక, జబ్బులకు చికిత్స దొరకక ప్రజలు శోకతప్తులై ప్రాణాలే పిచ్చి కాలగ్రంథంలో కలిసిపోతున్నారు. అయ్యో, ఈ దౌర్బల్య పరిస్థితుల్లోంచి విడిపించిన నాదుడు లేడా అని భక్తుడు కేక వేస్తే ప్రభుత్వాడు, ఇర్మియా, నేను సర్వ శరీరులకు దేవుడను, యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? Nothing impossible to our God. Our God is God of impossibilities. Our God is God of miracles. అవును బిడ్డలారా, అసాధ్యమైన దేవునికి లేదు. సైన్స్ ఓడిపోవచ్చు, టెక్నాలజీ ఓడిపోవచ్చు, పాలిటిక్స్ పవర్స్ ఓడిపోవచ్చు, ప్రయత్నాలు ఓడిపోవచ్చు, పెద్దలు ఓడిపోవచ్చు, గొప్పలు ఓడిపోవచ్చు, లోకముల అధికారులు ఓడిపోవచ్చు, కానీ నా దేవుడు ఓడిపోడు, గెలిచే తీరుతాడు. నా దేవుని చరిత్రలో ఓటమే లేదు. దేవుడు అండి, ఈ కడ్డు పరిస్థితుల నుంచి దేశాన్ని ఒడ్డుకు చేర్చే బృహత్తర బాధ్యతను మనం తీసుకుందాం. మన భుజాల మీద ఈ దేశ భవిష్యత్తును మోద్దాం రండి. ఇక మృత్యు ఎవరిని మింగకుండా, మనల్ని ఎవరిని కాటేయకుండా, ఈ మృత్యు కేకల నుంచి ప్రజలను కాపాడే యోధులుగా మనమే మార్చబడతాం రండి. దేవుని వాక్యం అంటుంది, నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. బిడ్డ, తగ్గించుకుంటావా? ఇంకా నీవు అహంకార ధోరణితో నాకేం కొదువా, నాకేం లోటు, నాకేం అవ్వదులే అన్నటువంటి పద్ధతిలో పోతున్నావా? నీవు ఇంకా లోబడవా? ఎప్పటికైనా విధేయుడు కావా? ఎప్పటికైనా దేవుని మాట దగ్గర తొలచి జీవించే జీవితాన్ని కోరుకోవా? యెషూరును నువ్వు క్రోగిన వాడవై కాలుగాడిస్తున్నావు అన్న దేవుడు కేక వేసి హెచ్చరిస్తున్న హెచ్చరిక వినపడుతుండేదా? ప్రార్థన చేద్దాం, తగ్గించుకుందాం. వచ్చరింప సఖ్యము కాని మూలుగులతో, అయ్యో నా జనులలో హతులైపోతున్న వారిని గూర్చి దివారాత్రులైన మొరపెట్టగా, నా తల ధర్మయముగాను నా కళ్ళు కన్నీళ్ళ ఓటగా ఉంటున్న కాకని చెప్పిన ఇర్మియా వంటి వారికి మనం మార్చబడదాం. అబ్బా తండ్రి అని మొరపెట్టే దత్తపుత్రాత్మను పొందుకుని వచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఏడుద్దాం. మహారోదనతో, వేదనతో తన్ను మరణం నుంచి రక్షించే దేవునికి యాచన చేసిన యేసు వలె మార్చమని ప్రార్థన చేద్దాం. క్రీస్తు లేపడ్డ వారమైతే పైనున్న వాటిని వెతుకుదాం, ఆయన వెతుకుదాం, ఆయన వెతుకుదాం. ఎవరిని చూడొద్దు, చెడు మార్గం విడిచిపెట్టేద్దాం. విశాల మార్గాన్ని కోరుకోవద్దు, నాశన మార్గాన్ని కోరుకోవద్దు, వంకర మార్గాలు కోరుకోవద్దు, నీ బుద్ధికి పుట్టిన తోచిన మార్గాన్ని కోరుకోవద్దు. ఇరుకు మార్గము గుండా, సిలువ మార్గము గుండా, యేసు మార్గము గుండా, జీవానికి పోయే మార్గము గుండా మనం వెళ్దాం. ప్రవేశించే పోరాటాలు చేద్దాం. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆకాశం నుండి పెట్టాడు, తిరుగు లేకుండా పెట్టాడు. మన ప్రార్థనలు బట్టి పోవు ఆలకించే తీరుతాడు. ఆలకించిన వాడు మనల్ని క్షమిస్తాడు, మన మీద జాలి పడతాడు, మనల్ని కరుణిస్తాడు. కరుణించిన వాడు మన దేశంలో సంచరించి ఈ వైరస్ ను తొలగిస్తాడు, దేశాన్ని బాగు చేస్తాడు, మనందరికీ జీవాన్ని ఇస్తాడు.
ఈ దేశాన్ని మరలా సువర్ణమయంగా మారుస్తాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రభువా, మా దేశంలో ఈ కడ్డు పరిస్థితిని తొలగించండి. దేశమును స్వస్థపరచండి. భారతదేశం అంతటినీ బాగు చేయండి. నీ ప్రజలందరినీ కాపాడండి. ఈ భయంకర పరిస్థితుల్లో మీరే మాకు ఆధారం, శరణము, దిక్కు స్వామి. మాకు ఏమి తోచుకున్నది నాయన. మాకు శక్తి లేదు ప్రభువా. ఈ గండం గట్టెక్కే అవకాశాలు లేవు. ఒడ్డుకు చేరే ఉపాయాలు మాకు లేవు. మా ప్రయత్నాలు మేము గెలవలేము. ఈ పరిస్థితుల్లో నీవే మాకు దిక్కు స్వామి. మమ్మల్ని క్షమించమని, దయ చూపించమని, మా మీద జాలి పడమని, మా మనవులు ఆలకించమని, మా దేశాన్ని బాగు చేయమని మహిమని ఒక్కడికి ఆరోపిస్తూ, మా విజ్ఞాపనలు ఆలకించామని నమ్ముతూ, విశ్వసిస్తూ, స్తుతులు స్తోత్రాలు నీకు చెల్లిస్తూ యేసు ప్రభు ద్వారా వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ పరిస్థితుల కొరకు ఎక్కువ ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో పురుకొల్పబడదాం. మీ కుటుంబాల్లో, సంఘాల్లో, ఇళ్ల స్థలాల్లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మహిమార్థమై ఈ ప్రార్థనలు గడపండి. అనతి కాలంలోని దేవుడు ఈ పరిస్థితుల నుంచి మనందరి దేవుడు ఒక విజయం దయచేయబోతున్నాడు. మన దేశాన్ని దేవుడు కరుణించబోతున్నాడు. మనం తగ్గించుకుందాం, ప్రార్థన చేద్దాం, ఆయన వెతుకుదాం, చెడు మార్గాలు విడిచిపెట్టేద్దాం. తిరుగు లేకుండా అద్భుతమైన కార్యాన్ని ఈ దేశంలో మన ద్వారా మన తరానికి దేవుడు చేయబోతున్నాడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.